guys, welcome back to our channel. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము గోంగూర రోటి పచ్చడి చేయబోతున్నాం. సో దానికి కావాల్సిన పదార్థాలు 2 కట్టలు గోంగూర, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు, ఒక ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, నూనె. సో ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఎండుమిర్చి వేసుకుని అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకుని వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. అదే కడాయిలో ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకుని దాన్ని కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఈ గోంగూర బాగా అంటే ఆయిల్ బయటకు వచ్చే వరకు మగ్గనివ్వాలి. ఇది బాగా మగ్గాక ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా వేయించుకున్నవన్నీ రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. అది బాగా కొంచెం మెత్తగా దంచుకోవాలి. తర్వాత మనం పక్కకు తీసుకున్న గోంగూర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా దంచడం అయ్యాక ఒక పచ్చి ఉల్లిపాయని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని బాగా దంచుకోవాలి. దంచిన గోంగూరని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, దంచిన గోంగూర వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. అంతే, మనకు కావాల్సిన గోంగూర రోటి పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.